లోక్ అదాలత్లో సాధ్యమైన ఎక్కువ కేసులు పరిష్కరించేలా చూడాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా రాజ్యమార్గుల కేసులకు పరిష్కారం మార్గం లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయప్రభాకరరావు తెలిపారు. ఇక జిల్లా కేంద్రంలోని కోర్టు హాలులో లోక్ అదాలత్ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి ఆయన పలు సూచనలు చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని, దీని ద్వారా విలువైన సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజ్యమార్గుల కేసులు పరిష్కరించుకోగలరని సూచించారు. 20 పనిచేశారు సార్. వేరే రాష్ట్రాలలో మళ్ళీ వచ్చారు సార్. అయితే ఫోన్ నెంబర్స్ కానీ అదే ఇందాక చెప్పినట్టుగా అదే సార్ కూడా ఓకే అంటున్నారు. యూ హావ్ టు గివ్ మీ క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే ఎందుకు అన్నెసరీగా పేపర్ వేస్ట్ మనకి ప్రతిసారి రివ్యూలో అవి చెప్పుకోవటం అని సార్. ఫస్ట్ కేసు అయ్యి తర్వాత కలిసి ఉన్న ఫ్యామిలీస్ని గుర్తించి పిలిపించి సార్ నమస్కారం సార్. సార్ రూరల్ ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నాను సార్. రూరల్ ఎస్ఐ సార్. సార్ నమస్కారం సార్. తర్వాత మీద 5 ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఎప్పటికి సార్ ఇవి? హైదరాబాద్ 2 టౌన్ వారు కూడా 3 ఎక్సైజ్ కేసులు ఉన్నాయి. ఏంటి సార్ అవి? న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసుల్లో ఏ విధంగా కక్షిదారుల్ని ముందుకు తీసుకొచ్చి ఎక్కువ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయడంలో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో సన్నాహక సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తోటి న్యాయమూర్తులు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు, తర్వాత కోర్టు పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ కూడా వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరూ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, రాజీ మార్గం అనేది రాజమార్గం. రాజీ చేసుకుంటే త్వరితగతిన మీ సమస్యకు అనేది పరిష్కారం లభిస్తుంది. తద్వారా మీ విలువైన సమయము, ధనము ఆదా అవుతుంది. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగపరచుకొని మీ యొక్క న్యాయపరమైన ఇబ్బందులను తొలగించుకొని సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వచ్చే 8వ తారీఖు జూన్ 8వ తారీఖు లోక్ అదాలత్లో మన ఆదిలాబాద్లోను, అదేవిధంగా ఉట్నూరులోను, బోధ్ న్యాయస్థానాల్లో కూడా లోక్ అదాలత్లు జరుగుతాయి. కాబట్టి ఆ ఏరియా ప్రజలు కూడా విస్తృతంగా ఉపయోగించుకొని ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ సందర్భంగా 8వ తారీఖే కాకుండా రేపటి నుంచి ఎవరు వచ్చినా కానీ, రేపటి నుంచి 8వ తారీఖు వరకు ఏ రోజు వచ్చినా కానీ ఆ రోజు కేసులు ఆ రోజే పరిష్కరించుకొని వెళ్ళే విధంగా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి 8వ తారీఖు దాకా వేచి ఉండకుండా ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరించుకొని మీ యొక్క